హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజైతే మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్కి వచ్చేసాము. శ్రీ నిమిషాంబిక దేవి టెంపుల్, బోడుప్పల్. ఇదైతే ఎక్కడనో లేదండి, బోడుప్పల్లో పెంటారెడ్డి కాలనీ. మనకు ఉప్పల్ నుంచి అయితే 4 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఉప్పల్ నుంచి బోడుప్పల్కి బస్సెస్ కూడా ఉంటాయండి. బోడుప్పల్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర దిగి అక్కడ నుంచి 500 మీటర్స్ ఉంటుంది. మనం బై వాక్ కూడా రావచ్చండి. అండ్ మీరు కనుక ఈ టెంపుల్కి వచ్చినట్టుంటే కమెంట్ చేయండి. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అండ్ ఇక్కడ మనం ఏం కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది. మేమైతే ఈ టెంపుల్కి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా వచ్చాము. ఇక్కడైతే నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడైతే మనం అమ్మవారి హిస్టరీ తెలుసుకుందాం. పూర్వపు ముగ్ధముని అనే మహాముని తపస్సు చేసి శివపార్వతుల అనుగ్రహం పొందాడు. ఒకానొక సమయంలో ఆ రాజ్యంలో ఉన్న రాజులందరూ కలిసి మహాయాగం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ మహాయాగానికి సంరక్షకుడిగా ఈ మహామునిని పిలిచారు. యాగం చేసే సమయంలో రాక్షసులు ఆటంకం కలిగించారు. ఈ ఆటంకాలన్నీ భరించలేక ముగ్ధముని తన శిరస్సును ఖండించుకునే ప్రయత్నంలో అమ్మవారు హోమగుండం నుంచి ఉద్భవించింది. అక్కడున్న ఋషులు నిమిషంలో వచ్చిన అమ్మవారు కాబట్టి నిమిషాంబిక దేవి అని పిలుస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటిదంటే మనకి ఏ కోరికున్నా ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, ఇన్ఫర్టిలిటీ పరంగా ఏదైనా ఎసొంటి కోరికైనా మనం అమ్మవారు ముంగట ఒక నిమిషం లోపు కోరిక కోరుకొని 16 ప్రదక్షిణలు చేసి గజస్తంభం దగ్గర మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే ఆ కోరిక 21 నిమిషాలు లేదా 21 రోజుల్లో తప్పకుండా నెరవేరుతుందని నమ్మకం. ఇక్కడ తల్లి అలంకరణలు అయితే ఎంతో చక్కగా, ఎంతో నిండుగా, ఎంతో ప్రకాశవంతంగా ఉంటాయి. మనమైతే ఇప్పుడు నవరాత్రి దేవి అలంకరణలు చూసేద్దాం. ఫస్ట్ డే వచ్చేసి అమ్మవారిని బంగారు చీరతో అలంకరించారు. నెక్స్ట్ డే బాలత్రిపుర సుందరి, చంద్రగంత మాత, అన్నపూర్ణాదేవి అండ్ వచ్చేసి లలితాదేవి అలంకరణ. మనకి ఇక్కడ అమ్మవారి అవతారం వచ్చేసి డమరుకం త్రిశూలం చేయి భయపెట్టిన అమ్మవారేమో పార్వతీదేవి రూపం, సింహవాహనం మీద ఉన్నారు కాబట్టి దుర్గాదేవి రూపం. ఇక్కడ అమ్మవారిని పార్వతి ఇంకా దుర్గాదేవి రూపాలలో పూజిస్తారు. ఇక్కడ ప్రత్యేక రోజులు వచ్చేసి ట్యూస్డే, ఫ్రైడే, పౌర్ణమి దర్శనాలు అయితే చాలా బాగా జరుగుతాయి. అండ్ ఇక్కడ స్పెషల్ వచ్చేసి శ్రావణ మాసంలో 1,00,000 గాజులతో అమ్మవారిని అలంకరిస్తారు. మరియు లాస్ట్ శ్రావణ మాసం సండే వచ్చేసి 10 o'clock కుంకుమ పూజ కూడా చేశారు. ఇక్కడ చండీ హోమాలు, ఓడిబియ్యం కార్యక్రమం, కుంకుమ పూజ అండ్ అమ్మవారికి అభిషేకం ఇలా ఎన్నో జరుగుతాయి. ఇక్కడ స్పెషల్ వచ్చేసి శ్రావణ మాసం, కార్తీక మాసం, వరలక్ష్మి వ్రతం అండ్ నవరాత్రులలో అయితే అమ్మవారికి ఘనంగా పూజలు, అలంకరణలు ఎంతో చక్కగా జరుగుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి గుడిలో అయితే ప్రతి ఫ్రైడే అన్నదానం కూడా జరుగుతుందండి ఇక్కడ. అండ్ మీరు కనుక నవరాత్రి టైంలో వస్తే కొంచెం టైమింగ్స్ చూసుకోండి. 6 నుంచి 12:30 వరకు ఓన్లీ అమ్మవారి దర్శనానికి మాత్రమే. అండ్ మళ్ళీ 2 నుంచి 5 వరకు అమ్మవారికి ప్రదక్షిణాలు చేసుకోనికి మాత్రం టెంపుల్ ఓపెన్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 5:30 నుంచి 8:30 వరకు అమ్మవారి దర్శనానికి. మీరు ప్రదక్షిణాలు చేసుకోవాలనుకుంటే 2 నుంచి 5 వరకు రండి. ట్యూస్డే ఇంకా ఫ్రైడే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహిస్తారు. ఈ గుడిలో అమ్మవారికి కాకుండా మరికొందరు దేవుళ్ళు, దేవతలకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ గుడిలో మనకైతే శివుడు, హనుమంతుడు, గణేశుడు, సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, సీతారాములు మరియు నవగ్రహాలు దర్శనమిస్తారు. అయితే ప్రతి సోమవారం శివునికి ప్రత్యేక అభిషేకాలు అండ్ శివరాత్రి రోజైతే ఘనంగా వేడుకలు చేస్తారు. మంగళవారం వచ్చేసి ఆంజనేయునికి ప్రత్యేక అభిషేకం ఇంకా చందనం లేపనం చేస్తారు. బుధవారం రోజు వచ్చేసి గణపతికి ప్రత్యేక అభిషేకం మరియు సంకష్ట చతుర్థి రోజు ప్రత్యేక అభిషేకం మరియు హోమం జరిపిస్తారు. గురువారం రోజు వచ్చేసి సాయిబాబాకి ఇంకా దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శనివారం వచ్చేసి శనైశ్వరుడికి తైలాభిషేకం నిర్వహిస్తారు. ప్రతి పౌర్ణమికి అయితే సత్యనారాయణ స్వామి కథ అయితే నిర్వహిస్తారు. సర్వ కోరికలను నెరవేర్చే తల్లి సర్వాంగి సుందరి శ్రీ నిమిషాంబిక దేవి. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ అవుతుంది. ఐ విష్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye guys, have a great day and stay tuned for more videos like this.